హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఏమేమి చేయాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు కానీ మన వీడియోస్ బాగా నచ్చాయని అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. సో ప్లీజ్, మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. ఈ ఒక్క హెల్ప్ చేయండి, నాకు చాలు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారంటే 99% అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయితే చేసే ఛాన్సెస్ లేదు, 50-50 అయితే ఉన్నాయి. సో ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, సో 2 days అయితే మనకి లీవ్స్ వచ్చాయి కదా, సో దాన్ని బట్టి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఒక 2 days ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ మన సెల్ఫ్ రిపోర్టింగ్ చూసుకుంటే రేపటితో లాస్ట్. సో ఒకవేళ పెంచితే 12 వరకు అయితే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అయితే పెంచవచ్చు. సో అప్పుడైతే మీరు చూసుకోండి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ ఒకవేళ పెంచినట్లయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ కానీ పెంచకపోయినట్లయితే మాత్రం సో మీరు వీలైనంత వరకు ఈ రోజు అయితే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోండి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళు వీలైనంత వరకు ఈరోజు వెళ్ళి అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే సీట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదండి. ఓకేనా, అట్లనే ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఏం చేయాలంటే, సో చెప్పాను కదా, సో వీలైనంత వరకు వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఈరోజు చేసుకుని మీ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. మీరు సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నా సరే సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా, అట్లనే నిన్న మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో అయితే లైవ్ పెట్టాను. ఆ లైవ్లో కూడా చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా లైవ్లో అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు కానీ లైవ్ చూడనట్లయితే ఇప్పుడు అప్లోడ్ అయితే చేశాను నేను. లైవ్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఎలా పెట్టారు అనేది. అట్లనే హాస్టల్స్ గురించి కూడా అడిగారు, దాని గురించి కూడా నేను చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, అట్లనే థర్డ్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందంటే 99% థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదండి మన ఏపీపీసెట్ 24లో. సెకండ్ కౌన్సిలింగే మనకి ఫైనల్ కౌన్సిలింగ్ అనమాట. సో ఈ సెకండ్ కౌన్సిలింగ్ కానీ మీకు సీట్ రాకపోయినట్లయితే మీరు స్పాట్ అడ్మిషన్ సార్ మేనేజ్మెంట్ కోటాలో అయితే సీట్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా అన్నిసార్లు అవైలబుల్ అయితే ఉండవు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇదనమాట మనకి డేట్స్ ఎక్స్టెండెడ్ గురించి అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.